హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీస్ వరల్డ్. ఇవాళ మనం మలేషియా రాజధాని కౌలాలంపూర్కి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బాటు కేవ్స్ దగ్గరికి వచ్చేసాం. బాటు కేవ్స్ స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ 141 ఫీట్ బంగారు వర్ణంలో ఉన్న మురుగన్ విగ్రహం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహాల్లో రెండవది. మొదటిది తమిళనాడు రాష్ట్రంలో ఉన్న సేలంలో ఉంది. దాని ఎత్తు 146 ఫీట్. మురుగన్ అంటే కార్తికేయుడు, సుబ్రహ్మణ్య స్వామి, స్కంద, షణ్ముఖ, ఇలా రకరకాల పేర్లున్నాయి. ఇతను హిందువుల యుద్ధ దేవుడు అన్నమాట. ముఖ్యంగా తమిళ ప్రజల ఆరాధ్య దేవుడు. శివుడు పార్వతుల కుమారుడు, అలాగే గణేశుడి సోదరుడు. ఈ మురుగన్ స్టాచ్యూని జనవరి 29, 2006లో ఓపెన్ చేయడం జరిగింది. బాటు అంటే మలేషియా భాష. మాలేలో రాక్ అంటే కొండ అని అర్థం. ఈ పేరు రావడానికి కారణం ఏంటంటే, దీనికి దగ్గరలో ప్రవహించే బాటు పహత్ అనే నది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ 272 కాంక్రీట్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి 1940లో ఏర్పాటు చేశారు. అంతకు ముందు అంటే మొదట్లో నడుచుకుంటూనే ఈ కొండనెక్కేవాళ్ళు. తర్వాత 1920లో వుడెన్ స్టెప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే అవి కొంచెం డిస్టర్బ్ అవడం ప్రారంభమైన సందర్భంలో ఈ కాంక్రీట్ స్టెప్స్ని నిర్మించడం జరిగిందన్నమాట. ఇక ఇప్పుడు మనం చూస్తున్న ఈ కేవ్ కాంప్లెక్స్ 400 ఏళ్ల కింద ఏర్పడ్డ లైమ్ స్టోన్ కేవ్స్, అంటే సున్నపురాయితో ఏర్పడినటువంటి కేవ్ అన్నమాట. ఇక ఈ కేవ్ కాంప్లెక్స్లో ముఖ్యంగా టెంపుల్స్ విషయానికి వస్తే విష్ణు, సుబ్రహ్మణ్య స్వామి, గణేశుడు, శివుడు, అలాగే శక్తి దేవత, అంతేకాకుండా నవగ్రహ సన్నిధి లాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ కేవ్ కాంప్లెక్స్లో చూస్తే
లైమ్ స్టోన్ ఎన్విరాన్మెంట్లో బ్రతకగలిగే ఎన్నో రకాల ప్లాంట్స్ అండ్ యానిమల్స్తో జీవ వైవిధ్యం కనబడుతుందన్నమాట. ముఖ్యంగా 21 రకాల గబ్బిలాలు ఇక్కడ ఉంటాయన్నమాట. ఇంకా చెప్పాలంటే పొడవాటి తోక ఉన్నటువంటి మకాకులు అంటే కోతులు కూడా ఇక్కడ చాలా ఉంటాయి. ఈ ప్లేస్కి సంబంధించి మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మలేషియాలోని తమిళ ప్రజలు ఎంతో వేడుకగా జరుపుకునే తైపుసం అనే పండగ జరుగుతుందన్నమాట. ఈ 1891లో తంబూసామి పిల్లై అనే ఒక ఇండియన్ తమిళ్ ట్రేడర్ వల్ల ఈ ప్రాంతం ప్రాచుర్యంలోకి వచ్చింది. 1892 నుండి ఇక్కడ తైపుసం పండగకు సంబంధించిన సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అలాగే కొండ కింది భాగంలో కూడా మురుగన్ విగ్రహానికి కుడివైపు అలాగే ఎడమవైపు కూడా 2 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఈ టెంపుల్స్లో అప్పుడప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలా ముందుకెళ్తే మురుగన్ విగ్రహానికి ఎడమవైపున రామాయణ్ కేవ్ ఉంటుందన్నమాట. అక్కడ 49 ఫీట్ల హనుమాన్ విగ్రహం ఉంటుంది. మలేషియా సిరీస్లో ఇది నా 3వ వీడియో. మీకు కానీ ఈ వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.